జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను జంతు శాస్త్రంలో ఎంతో కొంత మేరకు ప్రావీణ్యతను పొంది ఉన్నందువల్ల సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేసి సమగ్రంగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా అందించేటటువంటి ప్రయత్నం చేశాను. ముందు నా జీవితానికి దాన్ని అన్వయించుకున్నాను, తర్వాత ప్రపంచానికి అందించాను. అయితే ప్రపంచానికి అందించడంలో నేను గతంలో నాకున్నటువంటి సమాచారాన్ని ఉపయోగించాను తప్ప అదనంగా సమాచారాన్ని సేకరించడం లేదు. ప్రకృతి అంటే ఏమిటి? 4 సమ్మేళనం. అవేమిటి? పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవుడు. మానవుడిని ఎందుకు ప్రత్యేకంగా మనం చూస్తున్నామంటే, జంతువులన్నింటిలో ఇంద్రియ చైతన్యం ఉంది, మానవుడిలో మనో చైతన్యం లేక మనసు ఉంది. మనో చైతన్యం, మనసు ఉండటం వల్ల మానవుడికి ఒకటి ఉంది, అదేమిటంటే జ్ఞానం ఉంది. వృక్షాలలో యాక్షన్ రియాక్షన్ లేవు, చర్య ప్రతిచర్యలు లేవు. జంతువులలో చర్య ప్రతిచర్యలు ఉన్నాయి. మానవుడిలో చర్య ప్రతిచర్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మానవుడిలో మనసు ఉంది, మనో చైతన్యం ఉంది. ఆ మనసు, మనో చైతన్యమే మానవులకు మూలం మరియు ఆధారం. మనసు, మనో చైతన్యమే మానవులకు మూలం మరియు ఆధారం. ఈ మనసు ద్వారానే జ్ఞానం వచ్చింది. మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి. మనసు అంటే సంస్కారాలు, ముద్రలు, గుణాలు, ఆలోచనలు, సమాచారం, జ్ఞానం, అనుభవాలు వగైరా వగైరా. పంచభూతాల కన్నా, వృక్షాల కన్నా, జంతువుల కన్నా మానవునిలో సూక్ష్మత్వం ఎక్కువగా ఉంది. సూక్ష్మత్వం, సున్నిత తత్వం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మానవుడు పరిసరాలతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకృతిలో విపరీతంగా వర్షం పడుతుంది అనుకోండి, అది మానవుడికి కొంచెం అసౌకర్యమే. ఎండ ఎక్కువగా ఉందనుకోండి, వేసవికాలం వచ్చిందనుకోండి, మానవుడికి అసౌకర్యమే. ప్రకృతిలో మార్పులు సంభవించినప్పుడు తదనుగుణంగా మానవ దేహంలో కూడా మార్పులు సంభవించకపోతే మానవుడు తట్టుకోలేడు. పంచభూతాలు తట్టుకునే అవసరం లేదు, వృక్షాలు తట్టుకుంటాయి, జంతువులు కొంచెం ఇబ్బంది పడతాయి. కానీ మానవుడు మాత్రం పరిసరాల్లో సంభవించినటువంటి మార్పుల్ని స్వీకరించలేడు. అందువల్ల మానవుడు ఏం చేస్తాడు? గుహలను, నివాసపరమైనటువంటి ప్రాంతాలను ఎన్నుకుంటాడు. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలను ఎన్నుకొని ఆ ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాడు. మానవుడిలో అహంకారం తారాస్థాయిలో ఉంది కాబట్టి మానవుడు భగవంతుడి నుంచి వేరయ్యాడు. తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఆ ప్రపంచంలో బందీ అయ్యాడు. ఆ ప్రపంచం నుండి బయటికి రావటం లేదు. ఆ ప్రపంచంలోనికి ఎవరిని అనుమతించటం లేదు. తన చుట్టూ బలమైనటువంటి పరిధిని నిర్మించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మానవుడు బలమైనటువంటి పరిధిని నిర్మించుకోవటం వల్ల స్వేచ్ఛను కోల్పోయాడు కదా. ప్రత్యేకించి సంచార, ఒంటరి, స్వేచ్ఛాయుత జీవనానికి స్వస్తి పలికి
సామూహిక సంఘజీవనానికి వచ్చిన తర్వాత మానవుడి చుట్టూ బౌండరీస్ బలంగా తయారయ్యాయి. అక్కడ మానవుడు స్వేచ్ఛగా జీవించాడు, ఇక్కడ మానవుడు బంధాల్లో పడ్డాడు. ఎందువల్ల? నేను, నా భార్య, నా సంతానం, నా కుటుంబం, నా ఆస్తులు, నా అంతస్తులు అని చెప్పి ఒక పరిధిని నిర్మించుకున్నాడు. ఈ పరిధి వల్ల మానవుడికి ఆరోగ్యం సంక్రమించిందా? ఆయువు పెరిగిందా? ప్రశాంతత లభించిందా? సంతృప్తిగా ఉన్నాడా? లేదు కదా. మానవుడు ప్రకృతిలో ఉన్నంతకాలం ఎంతో కొంత మేరకు ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రకృతి నుండి దూరం అయ్యాడు, సర్వస్వం కోల్పోయాడు. అలా సర్వస్వాన్ని కోల్పోవటానికి మూల కారణం సహజత్వానికి దూరం అయ్యాడు, కృత్రిమత్వాన్ని పెంచుకున్నాడు, న్యాచురల్ ఇంటెలిజెన్స్ను వదిలేశాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పట్టుకున్నాడు. ఒక మానవుడు దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా ప్రాణశక్తితో ఉన్నాడనుకోండి, అతడు ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని తట్టుకోగలడు కదా, తట్టుకుంటాడు కదా. అదే మానవుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను తట్టుకోలేడు కదా. అందువల్ల మానవుడు ఏమయ్యాడు? ప్రకృతికి దూరం అయ్యాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రకృతికి దూరం కాకముందు మానవ జనాభా తక్కువగా ఉంది. ప్రకృతికి దూరమై నాగరికత ఏర్పడిన తర్వాత మానవ జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఇతర జాతులు సమూలంగా బలహీనపడుతున్నాయి, తగ్గిపోతున్నాయి. అంటే ఇతను ఏం చేశాడు? ఆరోగ్యం కోసం, ఆయువు కోసం టెక్నాలజీని వాడాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించడం మర్చిపోయాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో దేన్ని వాడాడు? మనసును వాడాడు. ఆ మనసు ఏమిటి? కృత్రిమైంది, ఆర్టిఫిషియల్గా ఉంది. కాబట్టి మానవుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జీవిస్తున్నాడు. ఆది మానవుడు ఎలా జీవించాడు? న్యాచురల్ ఇంటెలిజెన్స్ ద్వారా జీవించాడు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 10 మందికి జన్మనిచ్చాడు అనుకోండి, అందులో 1-2 బతుకుతాయి అంతే. అదే ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కదా, వైద్య సౌకర్యం పెరిగింది కదా, అనేక రకాల వైద్య విధానాలు వెలుగులోకి వచ్చినాయి కదా, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేస్తున్నాడు కదా. అందుకని ప్రొడక్షన్ సర్వైవ్ అవుతుంది, జనాభా పెరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, జనాభా అనూహ్యంగా పెరిగితే ఏమవుతుంది? జనాభా పరిమితంగా ఉంటే ఏమవుతుంది? జనాభా పరిమితంగా ఉంటే వనరులు పుష్కలంగా ఉంటాయి. జనాభా ఎక్కువగా ఉంటే వనరుల కోసం తప్పనిసరిగా పోరాటం జరుగుతుంది. 100 సంవత్సరాల క్రితం భూమండలంలో జనాభా ఎంత? ఇవాళ జనాభా ఎంత? స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశపు జనాభా ఎంత? ఇవాళ ఎంత? భూమి యొక్క విస్తీర్ణం పెరగలేదు కదా, జనాభా పెరిగింది కదా, వినియోగం పెరిగింది కదా. వినియోగం పెరిగిందంటే ప్రకృతి భస్మం అవుతుంది కదా, పంచభూతాలు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి కదా. కాబట్టి మానవుడికి మనసు ఉండటం ద్వారా, కృత్రిమైనటువంటి మేధస్సు ఉత్పన్నం కావటం ద్వారా మనిషి అన్ని విధాలా బలహీనపడ్డాడు.
పంచభూతాల కంటే వృక్షాలు బలహీనంగా ఉన్నాయి, వృక్షాల కంటే జంతువులు బలహీనంగా ఉన్నాయి, జంతువుల కంటే మానవుడు బలహీనంగా ఉన్నాడు. సరే, ఇంకొక విషయానికి వద్దాం. ప్రకృతి వినియోగం ఎలా ఉంది? వృక్షాలు పంచభూతాలను వినియోగించుకుంటూ ఉన్నాయి, సర్వైవ్ అవుతున్నాయి. అటువంటి వృక్షాలని జంతువులు వినియోగించుకున్నాయి, అవి సర్వైవ్ అవుతున్నాయి. మానవుడి సంగతి ఏమిటి? ఇతను పంచభూతాలను, వృక్షాలను, జంతువులను అనూహ్యంగా ఉపయోగించుకుంటున్నాడు. అతనికి అవసరమైంది చాలా తక్కువ, అతను ఉపయోగించుకునేది చాలా ఎక్కువ. అవసరమైంది 15%, ఉపయోగించుకునేది 100%. 85% ఎక్సెస్గా ఉపయోగించుకుంటున్నాడు కదా. అందువల్ల ప్రకృతి ఏమవుతుంది? వృక్షాలు ఏమవుతున్నాయి? జంతువులు ఏమవుతున్నాయి? నాగరికత ఏమైంది? పెరుగుతూ వచ్చింది. వస్తు వినియోగం ఏమైంది? పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ విధంగా వస్తు వినియోగం పెరగటం వల్ల ప్రకృతి బలహీనపడుతూ పతనమవుతుంది కదా. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది? ఒక్క మానవ జాతి ద్వారానే భూమండలంలో అనూహ్యమైనటువంటి రీతిలో ప్రకృతి ఉపయోగించబడింది. పంచభూతాలు ఇవ్వటమే తప్ప తీసుకోవటం లేదు. వృక్షాలు పుడుతున్నాయి కానీ జంతువులకు ఇస్తున్నాయి, ఇచ్చేది ఎక్కువ, పుచ్చుకునేది తక్కువ. అదే మానవుడైతే ఇచ్చేది లేదు కదా, మొత్తం పుచ్చుకోవటమే కదా. చెప్పండి, మానవుడు ప్రకృతికి ఏమిస్తున్నాడు? ప్రకృతి నుండి అన్నీ పొందుతున్నాడు కదా. కొండలు పిండి అవుతున్నాయి కదా, వాయు కాలుష్యం పెరిగింది కదా, నీరు కలుషితమైంది కదా, ఫుడ్ సరిగా లేదు కదా, ఖరీదైనటువంటి ఫర్నిచర్తో కూడినటువంటి గృహాలు వచ్చినాయి కదా. మరి జంతువులకి వస్త్రాల యొక్క అవసరం లేదు, గృహాల యొక్క అవసరం లేదు కదా, వృక్షాలకు అవసరం లేదు కదా, పంచభూతాలకు అవసరం లేదు కదా. ఒక వ్యక్తి అనూహ్యమైనటువంటి మోతాదులో ప్రకృతిని వాడుకుంటున్నప్పుడు ప్రకృతి ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేయండి. దీనికి అంతటికి మూల కారణం ఏందనుకున్నారు? అహంకారం. అహంకారానికి మూలం ఏందనుకున్నారు? మనసు. కాబట్టి మనసు ద్వారా మనిషి బౌండరీస్ ఏర్పరచుకున్నాడు. మనిషి జీవితం కుంచుకుంది, పరిమితంగా ఉంది. నేను, నాది, నాకనేటటువంటి భావన ఉంది. భాషలు వచ్చాయి, నాగరికత పెరిగింది, సకల భోగ భాగ్యాలతో కూడినటువంటి సౌకర్యాలు వచ్చాయి. శారీరక సుఖం కోసం వస్తువోత్పత్తి విపరీతంగా పెరుగుతుంది, భౌతికవాద మత్తు పెరుగుతుంది. మనిషి ఫిజికల్గా ఎదుగుతున్నాడు, భౌతిక పరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. కానీ సైకలాజికల్గా ఏమయ్యాడు? వీక్ అయిపోయాడు. జనాభా ఎందుకు పెరుగుతుంది అనుకున్నారు? ప్రకృతి ఏ జాతిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతుంది, నియంత్రిస్తుంది. దాన్ని న్యాచురల్ సెలక్షన్ అంటారు, ప్రకృతి వర్ణము అంటారు. కానీ నాగరికత పెరిగిన తర్వాత బలహీనమైనటువంటి మానవులు కూడా సర్వైవ్ అవుతున్నారు కదా. జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి. తన సర్వైవల్ కోసం పంచభూతాన్ని, వృక్షాన్ని, జంతువులను కూడా ఉపయోగించుకుంటున్నాడు కదా. ఇది ఆర్టిఫిషియల్ ఎవల్యూషన్, అది న్యాచురల్ ఎవల్యూషన్, న్యాచురల్ సెలక్షన్. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి జీవులను ప్రకృతి కాపాడుకుంటుంది కదా.
కానీ మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించడం మర్చిపోయాడు కదా. ప్రకృతిని పతనం చేయటం ప్రారంభించాడు కదా. భగవంతుడికి దూరం అయ్యాడు కదా. భగవంతుడికి విరుద్ధంగా జీవిస్తున్నాడు కదా. ఎవరికి వాడు సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు కదా. ఆ ప్రపంచం నుండి బయటికి రావట్లేదు కదా. బయట వ్యక్తుల్ని తన ప్రపంచంలోకి అనుమతించడం లేదు కదా. ఇదంతా ఏమిటి? మనో చైతన్యం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, రాగము, ద్వేషం, శారీరక సుఖం, శారీరక మమకారం. వీటి పర్యవసానంగా భూమండలం ఏమైంది? ఎవరు పునరుద్ధరించలేని స్థితికి దిగజారిపోయింది కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఊహించుకోండి, అంచనా వేసుకోండి. ముందు పంచభూతాలు వచ్చాయి, తర్వాత వృక్షాలు వచ్చాయి, తర్వాత జంతువులు వచ్చాయి, అంతిమంగా మానవుడు వచ్చాడు. మానవుడు భూమి మీద ఆవిర్భవించి 10 లక్షల సంవత్సరాలు అయినట్టుగా నిరూపించబడింది. రుజువులు ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. పక్కన పెట్టేద్దాం. భూమండలంలో ఒక పంచభూతాలే ఉన్నాయి అనుకోండి. భూమండలం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఓన్లీ పంచభూతాలే ఉన్నాయి. సస్యశ్యామలంగా ఉంటుంది కదా, సుభిక్షంగా ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది కదా. జంతువులు వచ్చాయి, కొద్దిగా డిస్టర్బెన్స్ మొదలైంది. వృక్షాలు వచ్చాయి, కొంచెం డిస్టర్బెన్స్ మొదలైంది. తర్వాత జంతువులు వచ్చాయి. పంచభూతాల వరకే ఉంటే భూమండలం సస్యశ్యామలంగా ఉండేది. వృక్షాలు వచ్చిన తర్వాత డిస్టర్బెన్స్ మొదలైంది. జంతువులు వచ్చిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. మానవుడు వచ్చిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ తారాస్థాయికి చేరింది కదా. మనోళ్ళు యుగాలను గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. పంచభూతాల వరకే ఉంటే అది కృతయుగం. ఎందువల్ల? ఫ్రీగా కలిసిపోతూ ఉన్నాయి అవి. డిసోసియేషన్ జరుగుతుంది, అసోసియేషన్ జరుగుతుంది, సూక్ష్మీకరణం జరుగుతుంది, ఘనీభవనం జరుగుతుంది. ఏవి నిలకడగలేవు, మారుతూ ఉన్నాయి, చేంజ్ అవుతూ ఉన్నాయి. అంటే వాటి మధ్య సన్నిహిత సంబంధం ఉంది కదా. ఒకదాంతో మరొకటి కలిసి ఉంటున్నాయి కదా, విడిపోతూ కలుస్తున్నాయి కదా. అంటే వాటి మధ్య ఏముంది? సామరస్యం ఉంది. అన్నీ కూడా ఒకదాంతో మరొకటి కలిసిమెలిసి జీవించేటటువంటి స్థితి ఉంది కదా. దానికి మూల కారణం ఏంటి? వాటిల్లో జీవ పదార్థం లేకపోవటమే కదా. వృక్షాన్ని తీసుకోండి, వీటి వల్ల భూమండలానికి పెద్దగా నష్టం లేదు, కానీ సపరేట్గా స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్నాయి. కాబట్టి పంచభూతాలు ఉన్నాయి అనుకోండి. పంచభూతాలు ఉన్నంత వరకు భూమండలంలో కృతయుగం జరిగింది. వృక్షాలు వచ్చిన తర్వాత అది త్రేతాయుగం అయింది. జంతువులు వచ్చిన తర్వాత అది ద్వాపరయుగం అయింది. మానవుడు వచ్చిన తర్వాత అది కలియుగంగా రూపాంతరం చెందింది. యుగాలు బయటని చూసుకోండి. పంచభూతాలు కృతయుగం, వృక్షాలు త్రేతాయుగం, జంతువులు ద్వాపరయుగం, మానవుడు కలియుగం. జడ చైతన్యం, జీవ చైతన్యం, ఇంద్రియ చైతన్యం, మనో చైతన్యం. మనో చైతన్యపు స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళలో డిస్ట్రక్టివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, కన్స్ట్రక్టివ్ నేచర్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు భూమండలంలో జరుగుతున్నది అదే. భగవంతుడి సృష్టికి ప్రతి సృష్టిని చేయాలి అనేటటువంటి భావంతో, సొంత ఎజెండాతో
సొంత ప్రోగ్రాంతో, సొంత కార్యక్రమంతో, సొంత ప్రణాళికతో, సొంత రాజ్యాంగంతో మానవుడు ముందుకెళ్తున్నాడు. భగవంతుడి సృష్టి గొప్పదా, మానవుడి ప్రతి సృష్టి గొప్పదా? మానవుడి ప్రతి సృష్టి అంతా కూడా కృత్రిమైనది కదా. భగవంతుడి సృష్టి సహజమైంది కదా. అసలు భగవంతుడిని ఎవరు అంచనా వేయగలుగుతారు? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. భగవంతుడిని కంటితో చూడలేరు కదా. భగవంతుడికి సర్వం తెలుసు కదా. మానవుడికి తెలిసింది చాలా తక్కువ కదా. భగవంతుడు విశ్వం మొత్తానికి ఆధారం కదా. మానవుడు కేవలం భూమండలానికి పరిమితం అయ్యాడు కదా. కొంచెం ఆలోచించండి, ఏం జరుగుతుంది? మానవుడు శక్తి లేకపోయినా భగవంతుడి యొక్క సృష్టిని వ్యతిరేకిస్తూ ప్రతి సృష్టిని చేస్తున్నాడు కదా. అతనిలో ఆర్టిఫిషియాలిటీ వచ్చేసింది కదా. బట్టలు మారాయి, భాష వచ్చింది, అనేక రకాల ఆభరణాలు వచ్చాయి, గృహవస్తులు వచ్చాయి, ఫర్నిచర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇదంతా అభివృద్ధి అనుకుంటున్నారు. అభివృద్ధి వెనుక పంచభూతాల పతనం ఉంది కదా. పంచభూతాల పతనం చేస్తూ అభివృద్ధి సాధించడం ఏంటి? పంచభూతాల పతనాన్ని ఏ విధంగా భర్తీ చేయగలుగుతాం, కాంపెన్సేట్ చేయగలుగుతాం? ఒక కొండను పగలగొట్టారు, బాగుంది, మరి సృష్టించండి చూద్దాం. సృష్టించడం చేతగానప్పుడు పగలగొట్టే హక్కు ఎవరిచ్చారు? ఏం జరుగుతుందో ఒక్కసారి లోతుగా విశ్లేషించుకోండి. ఒక కంటిని తీసుకోండి, కంటి సైజ్ అంతా చాలా తక్కువ. ఆ కంటిని గురించి తెలుసుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది, ఇంకా అసంపూర్తిగానే తెలుసుకోగలుగుతాం. మానవుడు తెలుసుకున్నది చాలా తక్కువ, చెడగొట్టే చాలా ఎక్కువ. భాషలు ఉద్భవించి, మీడియా వచ్చి, సమాచారం పెరుగుతూ ఉండి మనిషికి రక్తపోటును పెంచుతున్నాయి తప్ప ప్రశాంతతను ఇవ్వటం లేదు కదా. ఏం చేయాలి? లక్షల సంవత్సరాల నాటి ప్రకృతి వనరులను 100ల సంవత్సరాలనే సర్వనాశనం చేస్తున్నారు కదా. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల జనాభా, ఇవాళ 142 కోట్ల జనాభా. జనాభా పెరుగుతుంది, భూ వైశాల్యం తగ్గుతుంది, వనరులు విపరీతంగా ఉపయోగించబడుతున్నాయి. అప్పుడు భౌతికవాదం లేదు కాబట్టి వనరులు తక్కువగా వాడుకున్నారు. ఇవాళ భౌతికవాదం తారాస్థాయిలో ఉంది కాబట్టి వనరులు విచ్చలవిడిగా వాడుతున్నారు. విచ్చలవిడిగా వస్తు ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది. ఇదంతా నెగిటివే కదా, ఇదంతా ప్రమాదమే కదా. ఎందుకు ఇలా జరిగిందంటే అది ఒకరి చేతిలో లేదు, సామూహిక పరిణామం, కలెక్టివ్ ఎవల్యూషన్. ఇవాళ ప్రపంచాన్ని ఉద్ధరించడం కూడా సాధ్యం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తారాస్థాయిలో ఉంది, న్యాచురల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా కనుమరుగవుతుంది. మనుషులంతా మత్తులో పడిపోతున్నారు. అందువల్ల మూల కారణాన్ని తెలుసుకుందాం. ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మికత మానవులకు ఏ విధంగా ఎలా ఉపయోగపడుతుందో విశ్లేషించుకుందాం. అవకాశం ఉంటే ఆ ఆధ్యాత్మిక విధానాన్ని జీవితానికి అన్వయించుకుందాం. తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అది ఆకస్మికంగా సాధ్యం కాదు. ఎందుకంటే భౌతికవాదం వరదలాగా ఉంది. అటువంటి ఉప్పొంగుతున్నటువంటి వరదను చెయ్యి అడ్డం పెడితే ఎలా ఆగిపోతుంది? ఆగిపోదు కదా. కాబట్టి మనిషి తనకేది కావాలో దాన్ని పోగొట్టుకున్నాడు.
ఏది ప్రమాదకరమో దాన్ని పొందాడు. చేతులు కాలిపోయాయి, ఆకులు పట్టుకున్న ఎటువంటి ప్రయోజనం లేదు. నాలాంటి వ్యక్తులు తెలియజేస్తున్నారు కానీ పునరుద్ధరించలేం కదా. పునరుద్ధరించలేనప్పుడు తెలుసుకున్న ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కానీ ప్రయత్నం మాత్రం చేద్దాం. ప్రయత్నం జరిగింది. పరిష్కార మార్గం వైపుకు మనిషిని మళ్లించేటటువంటి విధానం బహిర్గతమైంది. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.